ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, మీ క్వాంటమ్ షా. సో క్వాంటమ్ థియరీ ద్వారా డబ్బుని మేనిఫెస్ట్ చేసుకోవటం ఎట్లా అన్న సిరీస్లో ఈరోజు వెరీ పవర్ఫుల్ టెక్నిక్తో మీ ముందుకు వచ్చాను. 2-1-2-1 టెక్నిక్. నేను దీన్ని రాసిస్తాను మీకు. కాకపోతే నాకు మీ నుంచి కావాల్సిన కమిట్మెంట్ ఏంటి అంటే, కేవలం చూసి ఇదేదో బాగుందిలే అని వదిలేసే వాళ్ళు 97% ఉంటారు. ఇది మనం ఆచరించి చూద్దామని ఆచరించి పక్కన పెట్టే వాళ్ళు ఇంకొక 2% ఉంటారు. 99 అట్లా అయిపోయారు. కేవలం 1% మాత్రమే నేను చెప్పే టెక్నిక్స్ని ఫాలో అయ్యి ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్ చూసి ఏదైతే మీరు వెలుగుని పొందారో అది 10 మందికి చెప్పేటటువంటి ఒక మంచి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతారు. సో మీరు ఆ 3వ వర్గంలో వాళ్ళుగా ఉండాలని నా కోరిక. నేను చెప్పేది మొత్తం లాస్ట్ వరకు చూడండి, బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అవసరమైతే 2, 3, 4, 5, 6 సార్లు అయినా రిపీటెడ్గా చూడండి. తర్వాత ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, భార్యాభర్తలు కలిసి ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్, ఈ డబ్బు మేనిఫెస్టేషన్ చేయండి. రిజల్ట్స్ చాలా చక్కగా ఉంటాయి. 2-1-2-1. వాట్ ఈస్ దిస్ ఫ్రీక్వెన్సీ? మహానుభావుడు నికోలా టెస్లా చెప్పినట్టుగా ఈ విశ్వంలో రహస్యాలని లేదా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని మనం చూడాలి, నేర్చుకోవాలి అంటే ప్రతిదాన్ని కూడా ఒక ఫ్రీక్వెన్సీ రూపంలో, ఒక వైబ్రేషన్ రూపంలో చూడమంటాడు. దెన్ వాట్ ఈస్ దిస్ 21-21, 2-1-2-1, రైట్? 2-1-2-1 మనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్. 21 days మీరు రెగ్యులర్గా చేస్తాను అనే కమిట్మెంట్ తోటి ఫాలో అవ్వండి. సో 2-1-2-1, 2-1-2-1, 2-1-2-1, to everyone, to anyone. So universe has become the power, authority and the freedom to everyone. ఏదో పలానా రిచ్గా పుట్టిన వాళ్ళకి, రిచ్ కుటుంబంలో పుట్టిన వాళ్ళకి, లేదంటే పెద్ద జ్ఞానుల కుటుంబంలో పుట్టిన వాళ్ళకి, లేదా పెద్ద రాజకీయ నాయుడు కుటుంబంలో పుట్టిన వాళ్ళకి, బిజినెస్ మ్యాగ్నెట్ కుటుంబంలో పుట్టిన వాళ్ళకి కాదు. టు ఎవ్రీవన్ ద యూనివర్స్ హ్యాస్ బికమ్ ఫ్రీడమ్, పవర్, అథారిటీ టు బికమ్ ఎనీవన్. సో మీరు ఏమి సాధించాలనుకున్నా, అది లక్షల్లోనా, కోట్లలోనా, బిలియన్సా, ట్రిలియన్సా, ఎంత సంపాదించుకోవాలనుకున్నా కూడా ఎనీవన్, మీదే లిమిట్. యు ఆర్ ద లిమిట్ టు యువర్ సెల్ఫ్. స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ యువర్ సెల్ఫ్, రైట్? సో దీనికి మంత్రము ఎలా చేయాలి, యంత్రము ఎలా చేయాలి, తంత్రము ఎలా చేయాలి? మళ్ళీ చెప్తున్నాను, భార్యాభర్తలు ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ కలిసి చేయండి. సో మంత్ర ఈజ్ నథింగ్ బట్ వాట్ యు డూ విత్ యువర్ మైండ్. మననాత్ త్రాయతే ఇతి మంత్రః అంటే ఏంటి? మనసుతోటి దాన్ని స్మరిస్తే వచ్చి మేనిఫెస్ట్ చేసి పెట్టేది మంత్ర. ఈజ్ నథింగ్ బట్ అఫర్మేషన్, మన లాంగ్వేజ్లో అఫర్మేషన్. తన్ మీన్స్ ద బాడీ. సో వాట్ యు ఇంప్లిమెంట్ విత్ యువర్ బాడీ టు ఎంబాడిఫై ద మేనిఫెస్టేషన్. అంటే మీకు కావాల్సినది ఒక ఆలోచన రూపంలోనే ఉంది. ఆ ఆలోచన రూపాన్ని ఒక శారీరక, ఒక భౌతిక రూపంలో మీ ముందుకు తెచ్చుకోవటానికి, మీరు ఒక హ్యాండ్ షేక్ ఇవ్వడానికి, దాన్ని పట్టుకోవటానికి కావాల్సినటువంటి తంత్రం ఏంటి? అలాగే వాట్ ఈస్ ద యంత్ర, ద బ్లూ మ్యాప్ దట్ యు నీడ్, మనం చర్చిద్దాం. సో ఫస్ట్ యంత్రం ఏంటో చూద్దాము. నేను ఇక్కడ మీకు ఇలా 3 ఇట్లా లక్కీ స్క్వేర్ చెప్పడానికి రాలేదు. సో ఇంతకుముందు చెప్పింది ఓకే, మేనిఫెస్ట్ చేసేదారా, సంతోషం. సో వెరీ పవర్ఫుల్ అండ్ అర్జెంటుగా నా అప్పులన్నీ తీరిపోవాలి, రైట్? అప్పులన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 21 లక్షలు ఉంటే నాకు అంత బాగుంటుంది అని అనుకున్నాను. ఇది నా జస్ట్ ఉదాహరణ ఇచ్చాను. సో మీరు ఇక్కడ ఈ యంత్రానికి పైన హెడ్డింగ్ రాసుకోవాలి. 21 లక్షలు, 2 లక్షలు, 2 కోట్లు, మీది ఎంత అవసరమైతే అంత ఇమీడియట్గా సమకూర్చేసినందుకు విశ్వానికి థ్యాంక్స్. ముందు అది హెడ్డింగ్ రాయాలి. ఆ తర్వాత ఏ కలర్ పేపరు అనేది నేను తర్వాత చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి, అది ఇంపార్టెంట్. 2-1-2-1, రైట్? ఈ 2-1-2-1 తర్వాత పైన దానికి హెడ్లో స్క్వేర్ అట్లా అయితే మనం 2 the power of అని రాస్తాం కదా, తర్వాత దాని 2-1-2-1, దానికి పవర్ ఆఫ్ 2-1-2-1, దానికి పవర్ ఆఫ్ 2-1-2-1. సో మీ యంత్రం అనేది ఇట్లా తయారు చేసుకోవాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? సో పేపర్ మీద 2-1-2-1, to the power of 2-1-2-1, to the power of 2-1-2-1, to the power of 2-1-2-1. హెడ్డింగ్ ఏంటి? పలానా అమౌంట్ సమకూర్చేసినందుకు విశ్వానికి థ్యాంక్స్, రైట్? దీని మీనింగ్ ఏంటి అంటే 2-1-2-1, ద యూనివర్స్ హ్యాస్ గివెన్ ఫ్రీడమ్, అథారిటీ, పవర్ టు ఎవ్రీవన్ టు బికమ్ ఎనీవన్. సో మీరు ఒక గోల్ పెట్టేసుకున్నారు, నాకు ఒక 21 లక్షలు కావాలని, ఖచ్చితంగా మీరు మేనిఫెస్ట్ చేసుకుంటారు. అక్కడ ఆగద్దు.
నెక్స్ట్ వాట్ ఆర్ యువర్ రిక్వైర్మెంట్స్, రైట్? తర్వాత మీరు ఒక 10 అడుగులు ముందుకెళ్ళి 100 మందికి సహాయం చేయడానికి, 1000 మందికి సహాయం చేయడానికి, 100 మందికి అన్నం తినిపించడానికి, పేదలకి సహాయం చేయడానికి, విద్య చెప్పించడానికి కావాల్సినటువంటిది ఏదుందో అది మేనిఫెస్ట్ చేయడానికి చేయండి. అది కూడా సక్సెస్ అయిన తర్వాత ఇంకొక పెద్ద గోల్ పెట్టుకోండి. అది కూడా సక్సెస్ అయ్యాక ఇంత పెద్ద గోల్ పెట్టుకోండి. సో మీ సబ్ కాన్షియస్ మైండ్కి నేను ఒక బ్లూ ప్రింట్ ఇస్తున్నాను. తర్వాత దీనికి ఇక్కడ ఒక 4 రెక్టాంగిల్ స్క్వేర్గా చేసుకుంటే మిగతా గళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ గడి, ఇక్కడ గడి ఖాళీ, ఇక్కడ గడి, ఇక్కడ గడి, ఇక్కడ గడి ఖాళీ, ఈ సెల్, ఈ సెల్, ఈ సెల్ ఖాళీ, ఈ సెల్, ఈ సెల్, ఈ సెల్ ఖాళీ. ఇది నేను కావాలనే ఉంచాను. ఎందుకు అంటే ఎంప్టీ ఎనర్జీ ఇచ్చాను. ద యూనివర్సెస్ జాబ్ ఈస్ టు ఫిల్ ద వ్యాక్యూమ్. ఏదైతే ఖాళీగా ఉంటుందో దాంతో ఎనర్జీని ఫిల్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది యూనివర్స్. సో పర్పస్ఫుల్లీ, ఇంటెన్షనల్లీ, కావాలని, ఉద్దేశపూర్వకంగానే ఈ మిగతా గళ్ళన్నీ కూడా నేను ఖాళీగా ఉంచటం జరిగింది. మీ సబ్ కాన్షియస్ మైండ్కి నేను ఒక తెలియని లాంగ్వేజ్ని, కోడింగ్ని, ప్రోగ్రామ్ని పంపిస్తున్నాను. ఎందుకు అంటే ఈ విశ్వంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో మన మెదడులో అన్ని కణాలు ఉన్నాయి. మన బ్రెయిన్ సెల్స్లో, అండ్ ఎస్పెషల్లీ ఈ మధ్య శాస్త్రవేత్తలు చెప్పారు ఆస్ట్రోసైట్స్ అంట. అంటే బ్రెయిన్లో ఒక స్పెషల్ కణాలు ఉంటాయంట, ఆస్ట్రోసైట్స్ అని. అవి నక్షత్రాన్ని పోలి ఉంటాయి. మీరు చూస్తే రోజుకి కొన్ని నక్షత్రాలు పుడుతుంటాయి, చనిపోతుంటాయి, పుడుతుంటాయి, చనిపోతుంటాయి. దే ఆర్ నథింగ్ బట్ భూమి మీద ఉన్న మనం ఆలోచించిన ప్రతిసారి కూడా మన మెదడులో ఒక ఫైర్ అయ్యి దాంతో ఒక వైరింగ్ తయారవుతుంది, ఒక షేప్ వస్తుంది. మీరు నక్షత్రాలను చూసినప్పుడు విశ్వంలో ఏదైతే మీకు కుక్కల్లాగా, గుర్రాల్లాగా, ఏనుగుల్లాగా కొన్ని షేప్స్, పావురాల్లాగా కొన్ని షేప్స్ కనిపిస్తాయో అట్లాగే నాసా వాళ్ళు కూడా కొన్ని ఫోటోలు, కొన్ని స్ట్రక్చర్స్, కొన్ని థీమ్స్ పంపిస్తున్నారు కదా. నాసా వెబ్ స్కోప్ ఫోటోగ్రఫీ, రైట్, జేమ్స్ ఫోటోగ్రఫీ ద్వారా ఆ నాసా వాళ్ళు తీసే దాంట్లో కూడా ఏమున్నాయి మనకి స్ట్రక్చర్స్, లైక్ మేఘాలు ఎట్లయితే స్ట్రక్చర్ ఉన్నాయో ఆ నక్షత్రాలు కూడా. ఈ మన మెదడులో ఉన్నటువంటి కణాలు కూడా మనం ఆలోచించిన ప్రతిసారి ఎస్ నేను కోటీశ్వరుడిని అన్నప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ మెదడులో ఒక స్ట్రక్చర్ తయారవుతుంది. దీన్ని సినాప్సిస్ అంటాం. ఒక స్ట్రక్చర్, మెదడు కణానికి ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ద్వారా ఒక స్ట్రక్చర్ అనేది తయారవుతుంది. అది ఇంట్రెస్ట్ ఉంది, నేను కోటీశ్వరుడు అవ్వాలనుకున్నాను, రైట్. తర్వాత మిత్రుడు షేక్ అన్వర్ గారు ఒక సందర్భంలో చెప్తారు, ఆయన కోచింగ్కి వెళ్ళినప్పుడు ఆయన ట్రైనర్ అడిగారంట, నువ్వు డబ్బు సంపాదించడానికి ఇంట్రెస్ట్గా ఉన్నావా, కమిట్మెంట్ కలిగి ఉన్నావా అని. సో ఇప్పుడు ఇంట్రెస్ట్గా ఉన్నాను, ఒకరోజు నేను ఇట్లా జస్ట్ సినాప్సిస్ చేశాను ఆ నక్షత్రాలకి, రెండో రోజు మర్చిపోయాను. కాదు, 90 డేసా, 40 డేసా, 21 డేసా, ప్రతిరోజు కూడా దాన్ని సినాప్సిస్ చేస్తే ఒక మైలిన్ షీటింగ్ లాగా తయారవుతుంది. అంటే ఆ స్ట్రక్చర్ అనేది లోపల విగ్రహము, నేను కోటీశ్వరుడిని అనేటటువంటి విగ్రహము మెదడులో స్ట్రాంగ్గా తయారవుతుంది. దాన్ని కమిట్మెంట్ అంటారు. వరుసగా ఆగకుండా నిరంతరంగా, రైట్, ఒక 21 రోజులు, 40 రోజులు, 90 రోజులు ఏదైతే మనం చేసామో మేనిఫెస్టేషన్, అఫర్మేషన్స్ ద్వారా, యంత్రం, తంత్రం, మంత్రం ద్వారా అది బలంగా అయిపోయి మనం దాన్ని మేనిఫెస్ట్ చేయగలుగుతాము. దాన్నే కమిట్మెంట్ అంటాం, రైట్. ఓకే, ఇది యంత్రం అయిపోయింది, డన్. దెన్ తంత్రం, దీన్ని 2-1-2-1. సో ఈ రెండు చేతులు ఏంటి, ఎడమ మెదడు, కుడి మెదడు, రైట్. ఈ రెండు తీసుకొని ఒక హృదయం మీదకి తీసుకురావాలి. ఇక్కడ మెదడు లెఫ్ట్ రైట్ ఉంది, మంచి చెడు, శీత ఉష్ణ, సుఖ దుఃఖేష్ ఇలా ఉన్నాయి కదా, వీత రాగ భయక్రోధ రెండు ఉన్నాయి. దాన్ని ఒక హార్ట్లోకి తీసుకోవాలి. ఇక్కడ భార్యాభర్తలు కలిసి చేయమని చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా, ఇప్పుడు కూడా చెప్తున్నాను, భార్యాభర్తలు కలిసి మేనిఫెస్ట్ చేయండి, ఎఫెక్ట్ బాగుంటుంది. ఏమవుతుందంటే ఇక్కడ హృదయం అనేది ఉంటుంది, గుండె వేరు, గుండె అంటే మన రక్తాన్ని పంప్ చేస్తుంది బాడీకి, హృదయం అనేది ఉంటుంది. ఆ హృదయం అంతా నీకు నేను ధనవంతుణ్ణి, ఐశ్వర్యము, ధనము, భాగ్యము నాకు ఉంది, రైట్, ధనము, ఐశ్వర్యము, సంపద నాకు ఉంది, నాకుంది అనేది మీ హృదయంలో ఎప్పుడైతే న్యూరాన్స్, మన గుండెలో హృదయంలో న్యూరాన్స్ ఉంటాయి, నాట్ ది బ్రెయిన్, హృదయంలో అది నిండి ఉంటుందో, ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఆంజనేయుడికి చూసి ఏముంది అక్కడ, రాముడు. సో రాముడిని అడిగితే ఏం చెప్తాడు అంటే నా గుండె లోపల ఆదిత్య హృదయం ఉంది అంటాడు. మీకు తెలుసు కదా, రావణాసుడితో యుద్ధం చేసేటప్పుడు రావణాసుడు ఫేస్ చేయలేకపోతున్నాడు, అప్పుడు వచ్చాడు అగస్త్యుడు, ఆయన హృదయంలో ఆదిత్య యొక్క హృదయాన్ని ఇన్స్టాల్ చేయడానికి ఆ ఆదిత్య హృదయం ద్వారా రావణుణ్ణి మీద విక్టరీ మేనిఫెస్ట్ చేశాడు. సో మీరు కూడా ఈ రెండు చేతులు ఇక్కడికి తీసుకొచ్చి వాట్ ఐ హ్యావ్ టు డూ, ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. రెగ్యులర్గా నేను వీడియోలో చెప్తున్న 4 స్టేట్మెంట్స్ చెప్పండి. నా తప్పుకి నేను పూర్తిగా బాధ్యత తీసుకుంటున్నాను. ఇప్పుడు నాకు పడ్డ ఈ 21 లక్షలు 24 లక్షల అవసరం నా కారణంగానే వచ్చింది, దాన్ని పూర్తి బాధ్యత వహిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను, నన్ను నేను ఉన్న విధముగా ప్రేమించుకుంటున్నాను అని చెప్పిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కలిసి, రైట్, దెన్ ఆ తంత్రం చెప్పండి. సో ఖురాన్లో చెప్తే ఏముంది అంటే ఇక్కడ ఖలబుల్ అమీన్, సూర్య యాసిన్లో ఆఖరి ఆయత్ అని ఉంటుంది, ఖలబుల్ అమీన్. సో ఎప్పుడైతే మనిషి తిరిగి వెళ్తాడో, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి, ఫీల్డ్కి,
అక్కడ హృదయం అనేది చూడబడుతుంది, రైట్? అలాగే హీబ్రూ గ్రంథం, తోరా గ్రంథంలో ఉంది ఐన్ హాలేవ్, అంటే హృదయానికి ఉన్న నేత్రము. అదంతా కూడా నేను ధనవంతుణ్ణి 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 అని చేయాలి. దెన్ దీనికి మీరు ఒక ఇన్హలేషన్ చేసుకోండి. 2 seconds ఇన్హలేషన్, 1 second లోపల బంధించడం, 2 seconds ఎక్సలేషన్, బయట 1 second ఆపటం. ఇది బేసిక్. ఒక 40 రోజులు ఇది అయిన తర్వాత నేను ఒకసారి క్లాసుకి వచ్చారు అంటే అక్కడ మనిషిని చూసి వాళ్ళ లెవెల్ని బట్టి ఒక కౌంటింగ్ నేను అక్కడ ఇస్తాను, రైట్? ఇది బేసిక్గా ఎవరైనా సేఫ్గా చేసుకోవచ్చు. దెన్ కమింగ్ టు ద మంత్ర, దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ ద అఫర్మేషన్. ఈ విశ్వంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి, నేను ఎక్కడికి వెళ్ళినా డబ్బు, సంపద, ఐశ్వర్యం నన్ను వెంబడిస్తున్నాయి థ్యాంక్స్ టు యూనివర్సిటీ. నా బ్యాంక్ బ్యాలెన్స్ రోజు రోజుకి ప్రతిరోజు పెరుగుతూ వెళ్తుంది. నా ఈ డబ్బు ఏదైతే మన అవసరం ఉందో 21 లక్షలు, 2 కోట్లు, 20 కోట్లు సమకూర్చినందుకు విశ్వానికి థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. ఇది భార్యాభర్తలు కలిసి చేయండి. మేనిఫెస్టేషన్ అయ్యాక మీ యొక్క ఆనందాన్ని మాతో పంచుకోండి. థ్యాంక్ యూ, మీ క్వాంటమ్ షా.